సత్యముగా మనం ఉంటే దేవునిలో బలంగా ఉంటాం. మనిషి నడికట్టు ఎలా కట్టుకుంటాడో దేవుడంట ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళు ఆయన నడికట్టుగా వాళ్ళని ఉండనిచ్చాడంట. ఎట్లా ఉండనిచ్చాడంట? మనిషికి విడిపోయినట్టుగా నడికట్టు ఎలా కడతారో, నడికట్టు ఎట్లా కడతారు? జారిపోయేటట్టు కడతారా? నడికట్టు ఊడిపోయేటట్టు కడతారా? ఎట్లా కడతారు? గట్టిగా కడతారు. ఆ గట్టిగా కట్టడం వలన మనిషికి ఎంతో బలం. పెద్ద పెద్ద బరువులు మోసేవాళ్ళు నడువు కట్టుకుంటారు, బాలింతలో నడువు కట్టుకుంటారు. అది గట్టిగా ఉంటది, విడిపోవటానికి వీలు లేనట్టుగా. దేవుడంట ఈ 12 గోత్రాల వారిని నడికట్టుగా ఉండనిచ్చాడంట. అంటే ఊడదీయలేనంతగా ఆయనతో మమేకమైనట్టుగా అవకాశం ఇచ్చాడంట.